అందరికీ ప్రైస్తలాడండి. దేవాది దేవునికి వందనాలు. మనం దేవుని చేత ఇవ్వబడిన వాక్యం ఈరోజు యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేదేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఈరోజు మనకి ఇవ్వబడిన యొక్క వాక్య సారాంశము మరి దేవుని యొక్క కంచె. మరి దేవుడు యోబు గారికి ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ, ఆ ఇంటి వారు అందరి చుట్టూ కూడా కంచె వేసి ఉన్నారని మనం ఇక్కడ చదువుతాము. ఇది యోబు గారికి కలిగినటువంటి అంతటి చుట్టూ ప్రభు వేసినటువంటి ఆ యొక్క కాపుదల కంచె. అయితే ఇది ఎవరు మాట్లాడుతున్నారండి? సృష్టికర్త వారు మరి సాతానుతో అన్నప్పుడు నా భక్తుడని యోబుని చూసావా అన్నప్పుడు సాతాను చెప్తుంది, నువ్వు అతని చుట్టూ కంచె వేసా. అంటే వాడు ఎన్నిసార్లు ప్రయత్నించి ఉంటాడు, కానీ ఆ కంచెలోండి వాడు వెళ్ళలేకపోయి ఉంటాడు కదండి. మరి ఇక్కడ యోబు గారికి కలిగిన దాన్ని అంతటి చుట్టూ ఆయన కంచె వేస్తున్నాడంట. అంటే ఏ దుష్టుడు కూడా మరి అతన్ని తాకకుండా, అతని ఆస్తిని, అతని కుటుంబం నశించిపోకుండా, ఎవరి యొక్క ప్రమేయము వారి కుటుంబం మీద లేకుండా ప్రభువే కంచె వేసి ఉన్నాడంట. అంటే మరి దేవుడు మళ్ళీ ఇంకోసారి అంటున్నారు కదా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడని వాక్యంలో రాయబడింది 1వ అధ్యాయంలో. కాబట్టి యోబు తన యొక్క యథార్థతను బట్టి, మరి తర్వాత న్యాయవంతుడిగా ఉన్న దాన్ని బట్టి కూడా, మరి దేవుని యందు భయభక్తులుగా ఉన్న దాన్ని బట్టి కూడా మనము మరి దేవుడు ఆయన చుట్టూ కంచె వేస్తున్నాడని కూడా మనం గ్రహించవచ్చు. తన ప్రవర్తన చేత దేవుని నమ్మకాన్ని సంపాదించుకున్నాడంట ఆయన. మరి తను ఏం చేశాడంట? చాలా యథార్థంగా బ్రతికేవాడట, న్యాయంగా బ్రతికేవాడట. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువునందు భయభక్తులు కలిగి చెడుతనం అనేది లేకుండా దాన్ని విసర్జించి బతికినటువంటి బిడ్డగా మనము యోబు గారి గురించి మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. మరి తన బిడ్డలు కూడా ఏమన్నా పాపం చేస్తారేమో, యథార్థత నుండి వారు తప్పిపోతున్నారేమో అని వారి గురించి కూడా ఆయన మరి బలులు అర్పిస్తూ వారి పాప క్షమాపణ నిమిత్తమే దేవుడిని వేడుకుంటూ వస్తున్నాడట. అంతగా నీతిగా బతికినట్లుగా మనం చూస్తున్నాము. తన బిడ్డలు కూడా అది ఆ క్రమాన్ని ఫాలో అవటం కోసం వారిని ప్రతిదినము ఆ యొక్క బలి అర్పణ దగ్గరికి తీసుకుని వచ్చి వారి గురించి ప్రక్షాళన చేసేవాడట. అంటే మనము ఇప్పుడు ఒక తోటకి వెళ్ళాం అనుకోండి, మన తోటే, మన ఇంట్లోనే ఉంది అనుకున్నాం ఒక చెట్టు, దానికి చక్కటి ఫలాలు ఫలిస్తున్నాయి అనుకుందాం. మనం ఏం చేస్తాము? దాంట్లో ఏదైనా పురుగు బట్టి ఏదైనా కొంచెం చెడుగా ఉందనుకోండి, మా పండు నుండి మనము మంచి ఫలాలు మంచిగా ఫలించడం కోసం ఆ చెడు పండుని తీసేస్తాము. లేకపోతే ఆ మంచి పండుకి ఏం చేస్తారు? కొంతమంది గుడ్డ కడతారు. గుడ్డ కడితే పక్షులు కూడా చూసినా కూడా అవి వాటిని ఆ అట్రాక్షన్కి అవి వాటిని పాడు చేయకుండా ఉండడం కోసం వాటి చుట్టూ కడతారనమాట. అప్పుడు ఆ పండు చక్కగా అందులో ఎదుగుతుంది అనమాట, ఆ కాపుదలలో. అప్పుడు మంచి పండు ఎంత చక్కగా మనకి బాగుంటుంది. నేను ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు మా పెద్ద తమ్ముడు అక్కడ వాళ్ళ ఇంట్లో సీతాఫలం చెట్టు ఉంటే దానికి చుట్టూ గుడ్డ కట్టేసి పెట్టి ఉంచాడు అనమాట. నేను వెళ్ళినాక నాకు సర్ప్రైజ్ ఇచ్చి, అక్క ఇది నీకోసం ఉంచానని చెప్తా ఉన్నాడు. అంటే అంత బాగా మరి మనం ఒక మంచి పండుని మంచి పరిస్థితిలో ఎదగటం కోసం ఏం చేస్తాం? దానికి చుట్టూ ఏదైనా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాం కదా. అలాగే దేవుడు కూడా మరి ఈయన యొక్క మంచితనాన్ని బట్టి మరి ఏది చెడు కూడా ఆయన అంటకుండా ఉండేలాగా ఆయన చుట్టూ కంచె వేశాడట. మరి అంటే మన చుట్టూ కూడా మన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు. మనం ఆల్రెడీ మన చెడు తలంపులతో మనం చెడిపోయి ఉన్నా కూడా మనల్ని రక్షిస్తాడు. కాకపోతే మరి మంచిగా ఉన్న వాటి ముందు
కంచి వేసేసి ఉంచుతారట. కాబట్టి ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి అని అంటే మనం అసలు మనం చాలా చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదినము ఆయన సన్నిధిలో కనపడాల్సి ఉంటుంది. మరి దేవుడు తను సృష్టించిన ప్రతి నరుణ్ణి కూడా ఎంతగానో ప్రేమించాడు. ఏ బిడ్డ నశించడం తన చిత్తం కాదని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయేలాగా మనము ఈ లోకపు అట్రాక్షన్కి లోనైపోయి మనము ప్రభు యొక్క మార్గాల నుండి తొలగిపోయిన వారికి మరి ఏ విధంగానైనా సరే రక్షించాలని ఆయన ఒక ప్లాన్ చేస్తాడు. మనల్ని ఖచ్చితంగా రక్షించుకుంటాడు. కాబట్టి మనం ప్రతిదినము ఆయన దగ్గరికి వస్తున్నాం అన్నమాట. మరి ప్రతిది కూడా మనకు చుట్టూ ఒక కంచి ఉందని దేవుడు వేశాడని మనం చూడకుండా కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఏం చేస్తారండి, తమంతరకు తామే ఆ కంచిని తొలగించుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలోకి పరిగెట్టుకుని వెళ్ళటానికి ఈ కంచి అడ్డంగా ఉందనేసి మరి ఆ కార్యాలయం ఏం చేస్తారంటే అప్పుడు సాతాను ఏం చేస్తాడు, ఈ కంచి తొలగించిన వెంటనే కుటుంబంలో ప్రవేశిస్తాడు. మరి మనల్ని కూడా నాశనం చేసి మనలను మరి ప్రభు నుండి వేరు చేయడానికి చూస్తూ ఉంటాడు అనమాట. మరి అని యోబు అయితే తన ప్రవర్తనతో దేవునితో సహవాసం చేయట్లో ఆ ప్రొటెక్షన్ ని చక్కగా నిలుపుకుంటూ వచ్చాడంట. ప్రతిదినం కూడా పాప క్షమాపణ కొరకు, తన కొరకు, తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు వేడుకునేవాడట. ఆయన సన్నిధిలో నిలిచేవాడట. దేవుని కొరకు జీవించాలనే తీర్మానం చేసుకునేవాడట. మరి దేవునికి సంపూర్ణంగా తాను సమర్పించుకుని తనలో ఏమైనా లోపం ఉందా ఏముందా అనేసి దేవుడు సరిచేయటం కోసం ప్రభుకి సమర్పించుకునేవాడంట. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేవాడట. మరి 22వ వచనంలో ఉంటది కదా, యోబు ఏ పాపము చేయలేదు అని చూస్తున్నాం. అంటే ఆయన ఇంత కష్టం వచ్చినప్పుడు కూడా ఆ దేవుడు ఆ కంచెను దేవుడే తొలగించాడు ఆ కంచెను. ఎందుకంటే మరి అక్కడ ఒక తన బిడ్డ మీద ఉన్న తన నమ్మకాన్ని బట్టి దుష్టుడు ఒకవేళ ఏమన్నా చేసినా కూడా ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి పాడవడు, ఎట్టి పరిస్థితుల్లోనూ చెదిరిపోడు అనే ధైర్యంతో నమ్మకంతో దేవుడు ఆ కంచెను తొలగించినప్పుడు మరి యోబు అంట తన నోటితో ఏ పాపము చేయలేదట. ఇంత పోయింది, నా బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయినాయి, ఇల్లు లేదు, మరి శరీరం చూస్తే ఎంత భయంకరంగా ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఆయన నోటితో ఏ పాపం చేయకుండా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడట. అంటే ప్రతి నిమిషం కూడా ఆయన గ్రహించేది ఏంటంటే నాకున్న సమస్తం కూడా ప్రభుదే, దేవుడిదే, ఇది దేవుడే నాకు ఇచ్చాడు. కాబట్టి దాన్ని కాపాడుకునే విషయంలో అంటే దాని మీద దృష్టి నిలుపకుండా అది ఇచ్చిన దేవుని మీద దృష్టి నిలుపుకుని ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనము గమనించవచ్చు అనమాట. మనకు ఏ కష్టమైనా వచ్చినప్పుడు మనం ఈజీగా పాపంలో పడిపోతూ ఉంటాము. ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడు తింటాక ఏమి లేకపోతే ఏం చేస్తాడు, వెళ్ళి ఏ దొంగతనమో చేస్తాడు. ఎందుకు? ఆ యొక్క శక్తిని తట్టుకోలేక. ఎందుకంటే వాడికి ఆకలేస్తుంది, మరి వాడి దగ్గర లేదు, కష్టపడి సంపాదించుకోవాలనే ఆశ లేదు వాడికి. కాబట్టి ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. అంటే ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఈజీగా పాపంలో పడిపోయేటువంటి మరి ఏ విధమైనటువంటి మార్గం ఉందా దాన్ని ఎత్తుకుని దాంట్లో పడిపోతూ ఉంటాము. ఒకసారి చాలా మంది కంట్రోల్ చేసుకుంటారు, అది చేయొద్దు, మనము ఏమి లేకపోయినా పర్లే, కొంచెం నీళ్ళు తాగన అలాంటి మరి చాలా పాస్టర్లు నేను చూశాను. వారికి ఏమీ లేకపోయినా కూడా కుటుంబంలో పిల్లల్ని దగ్గర పెట్టుకుని మరి కుండలో నీళ్లు పిల్లలకు పోస్తూ దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసే మరి చాలా మంది పాస్టర్లు నాకు తెలుసు. అంటే వాళ్ళు అట్లా చేసేవారు. అలా చేసినప్పుడు ఒకసారి ఒక పాస్టర్ గారి ఇంట్లో ఒక చీమల పుట్ట పెట్టి ఆ పుట్ట నిండా దాన్ని ఎంత ఎత్తుగా బియ్యం పోగు చేసుకొచ్చి అక్కడ పెట్టింది ఆ చీమ. అంటే వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేస్తాడు. వాళ్ళు దేవుని సన్నిధిని ఎంచుకుని అక్కడ ఉన్నారు. అంటే అలాగని యోబు అంత గొప్పవారని నేను చెప్పలేను. కానీ మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాధారణంగా మనం చేసేది ఏంటంటే ఈజీగా అయిపోయే పరిస్థితి. లేదా మనకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి, మంచి జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు మనకి దృష్టికి చెడుగా కనపడతారు. నమ్మలు గట్టి దేవుడు ఇట్లా చేశాడని ఒకలాంటి గర్వం వస్తూ ఉంటుంది.
అలాగా మనము చాలా విషయాలు పడిపోతూ ఉంటాం అన్నమాట. ఏదైనా సరే మనము తణుకకుండా బెణకకుండా మరి నిర్మలంగా మరి ప్రభు సన్నిధిలో నిశ్చలంగా ఉండాలి అంటే మనము ప్రభు సన్నిధిలో ప్రతిదినము కనపడి ఆ యొక్క లక్షణాన్ని మనం సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నామని మనము గ్రహించవచ్చు అన్నమాట. మరి యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని అన్నాడు. తర్వాత యోబు గ్రంథము 13:15 అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును అంటున్నాడు. ఇక్కడ నాకు మరణం వచ్చినా సరే, నేను చచ్చిపోయినా సరే, నా ప్రవర్తన విషయంలో నా దేవుని దృష్టికి న్యాయంగా ఉండదలుచుకున్నాను అని మనకు చెప్తున్నారన్నమాట. అంటే మరి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మరణము సహితము వచ్చినా కూడా నేను ప్రభు దృష్టిలో నీతిగా బతకాలనుకుంటున్నాను అంటున్నాడు. మనం ఏ దశలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నానో ఆయన కృపయే కనుక మన ప్రవర్తన ఆయన దృష్టికి మరి మంచిగా యథార్థంగా ఉండాలి అని అనుకోవాల్సిన మన యోబు ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఎంత చిరాకులో ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్న వారిని తిడుతూ, మరి మనం ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు చాలా వ్యాకులం అయిపోతూ ఉంటాము, మనసంతా ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆ టైంలో ఎవరన్నా అమ్మాని కానీ ఏదన్నా చిన్న మాట మాట్లాడటానికి వస్తే మనం చాలా కోపడేస్తాం, వాళ్ళని విసుకుంటూ ఉంటాం. ఏంటి నీకు ఇప్పుడే వచ్చిందా, నీకు కొద్దిసేపు ఆగు, ఇప్పుడే నేను అసలు మనసులో బాధ ఉంది నాకు, నేను ఇప్పుడేం మాట్లాడలేను అని మనం విసుకుంటూ ఉంటాము, చిరాగ్గా ఉంటాము. మరి మన చుట్టూ ఉన్న వారిని తిడతా ఉంటాము, లేకపోతే ఇతరులను చూసి అసూయపడతా ఉంటాం. ఇదేంటి నాకెందుకు వచ్చింది కష్టము, వాళ్ళకైతే బాగానే ఉన్నారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు, నేను ఒక్క తప్పు కూడా చేయకుండా ఎంత మంచిగా బతుకుతున్నాను, నాకే రావాలా అని అట్లాగా మనము అసూయతో కూడా ఉంటాము. వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కదా, వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదు, నేనేం చేశాను, దేవుడు నా యందు పక్షపాతం ఉన్నాడు అనేసి అట్లా అనుకుంటా ఉంటాము. కానీ ఇది దేవుడు మనలను సరిచేస్తున్నాడు, మనలను శుభ్రపరుస్తున్నాడు. మనకు మరి ఈ యొక్క విషయంలో ఏదైనా బలహీనత ఉందేమో అది ఫిక్స్ చేయటానికి దేవుడు మనకు ఇట్లా చేస్తున్నాడు అనే ఆలోచన మనకు రానే రాదు. దేవుని దృష్టిలో తాను నిర్దోషిగా కనపడటంకు మరి యోబు గారు పరీక్షించుకుంటున్నారంట. అరే నేను ఈ విషయంలో ఇది చేశానే, ఇదేంటి ఇట్లా జరుగుతుంది, దేవుడు నాకు న్యాయం తీర్చాలా, దేవుడు నన్ను చూడాలా, దేవుడు నన్ను పరిశీలించాలా అని ఎట్లా కోరుకుంటున్నాడే తప్ప మరి దేవుడా ఏంటి నేను ఎంత మంచిగా బతికాను, ఇట్లా చేసావా అలా చేసావని అంటాం కానీ ఇతరుల మీద విసుక్కోవటం కానీ చేయట్లేదంట. ఈవెన్ భార్య వచ్చి ఇంకా ఏంటి నువ్వు ఇట్లా మాట్లాడతావు, దేవుడిని దూషించి చచ్చిపో అంటున్నప్పుడు కూడా అదేంటి దేవుడి వల్ల మనం మంచి అనుభవిస్తామా, కీడు అనుభవించుతా కదా, ఇచ్చేవాడు ఆయనే కదా, ఏదో దేవుడు చేస్తున్నాడు ఇది మన జీవితంలో అంటున్నాడే తప్ప మరి అక్కడ కూడా ఆయన విసుకోవటం కానీ మరి కోపపడటం కానీ నిజమే కదా, ఏంటి ఇంత మంచి బతికాను అని అంటాం కానీ అట్లా అంటలే. స్నేహితులు వచ్చినప్పుడు ఆదరించబోయారు, ఇది సరి చేసుకో, ఇది చేసుకో. సాధారణంగా స్నేహితులమైన వారు ఏం చేస్తాం, ఇది బలహీనతకున్నట్టుంది, ఇది ఇట్లా ఉంది, ఇది అని మనము ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఉంటాం. అలా సమయంలో ఆయన నీతిమంతుడిగానే ఉన్నప్పటికీ ఫ్రెండ్స్కి ఏమనిపిస్తుంది, ఏదో తప్పు చేస్తుంటాడు, లేకపోతే ఎంత పెద్ద శిక్ష దేవుడు ఎట్లా ఇస్తాడు, కాబట్టి ఏదో తప్పు చేసేసాడు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఇంత నీతిపరిగా బతికాడు కానీ ఏదో చేశాడు, ఇది చేసేవేమో చూసుకో, అది చేసేవేమో చూసుకో అని అంటున్నప్పుడు కూడా మరి తను అంటున్నాడు, లేదు నేను నీతిమంతుడిగా ఉన్నాను, దేవునితో వ్యాజ్యమాడతాను అంటే ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారని ఆ బాధలో ఫ్రెండ్స్ని కూడా ఇది అవ్వకుండా దేవుడే నన్ను మరి చూడాలా, దేవుడే నాకు న్యాయం తీర్చాలా అంటున్నాడు. అంటే దేవుని 24వ వచనం ఉంటుంది, నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటేవి అని అంటున్నాడు. అంటే దేవుని ముఖ కాంతిలో ప్రతి దినము బ్రతికేవాడు. ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో ఉండేవాడు, ప్రతి దినము కూడా ఆయన యొక్క సన్నిధి యొక్క కాంతిని ఆయన అనుభవించాడని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట.
ఆయన సన్నిధిలో అనుదినము నిలిచి దేవునితో సహవాసం చేసాడు అని అర్థమవుతుంది మనకి. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో అనుదినము గడుపుతూ ఆయన ముఖకాంతిని ఆ యొక్క మరి అనుభవాన్ని మనము తెలుసుకోగలిగినట్లయితే మనము మరి ఎంతైనా సరే ప్రభు యొక్క గొప్పతనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను మనం చూడగలము. మనం ప్రతి దినము కొన్ని దీవెన వచనాలు చదువుకుంటాం కదా. సంఖ్యాకాండం 6:24-26 చదువుతాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను గాక అని మనం ప్రతి దినం కూడా మరి వాక్యం అయిన తర్వాత మరి దీవెన వచనం చదువుకుంటాం ఎండింగ్ ప్రేయర్లో కదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు సంభవించాలని మనం కోరుకుంటాం. మరి ఆయన కాపుదల, ఆయన కరుణ, మరి మనము వినటి మాత్రమే కాకుండా మనం సిస్టర్ జ్యోతి సిస్టర్ రోజు కూడా చెప్తారు కదా, ఈ ముగింపు ప్రార్థనలో తను చదివినప్పుడు మనం అందరం వింటాము. ఎందుకంటే అది మనకు కలగాలని కోరుకుంటా ఉంటాం. ఆ కోరుకున్న విధంగా అది జరగాలి అని కోరుకోవటమే కాకుండా దానికి తగినట్టుగా దాన్ని సంపాదించుకోవటానికి మనం ఏం చేస్తున్నాము, అది పొందటానికి మనం ఏం చేస్తున్నామో, మన ప్రవర్తన పొందే స్థితిలో ఉందా అని మనం పరీక్షించుకోగలిగితే మరి ఆయన సన్నిధి నుండి మనము ఆయన నిల్చుండి సంపాదించుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయని మనం గ్రహించుకోవాలన్నమాట. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి అని మనం రెండో ఇది కూడా చదువుతాం కదా, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. అంటే సంపూర్ణంగా దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలంటే ఏం చేయాలి? మనం సంపూర్ణ సమర్పణలో ఉండాలి. పూర్తిగా మనం ఆయనకి సమర్పించుకోగలిగినప్పుడే ప్రభు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలడు. కానీ అట్టి పరిస్థితి మనం ఇవ్వకుండా, ప్రభా ఇదిగో ఈ పాటలో మాత్రం నువ్వు చూడు నాయన, ఈ పాట నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక్కడే ఉంటాను నేను, ఈ విషయంలో ఈ పాపం నేను వదిలిపెట్టను, ఈ తప్పు నేను వదిలిపెట్టను అని అనుకున్నాం అనుకోండి, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనకు రాదు. అది ఇంకోటి ఏంటి, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక అంటాం. అంటే మన శరీరము, జీవము, ఆత్మ ఇవన్నీ కూడా మన నిందారహితంగా ఒకళ్ళు నింద వేసే స్థితిలోకి లేకుండా ఉండాలంటే ఆయన సన్నిధి మనకు సిద్ధపాటుని ఇస్తుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే అటువంటి సిద్ధపాటు మనకు కలుగుతుంది, సిద్ధపడగలము. ఎవడు కూడా మనల్ని చూసి నింద వేసే స్థితికి, దుష్టుడు కూడా నింద వేసే స్థితికి మనం రాకుండా మనం ఉంటాం అన్నమాట. అటువంటి స్థితిలో మనం ఉండాలంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనము గడపాలని కూడా మనం నేర్చుకోవచ్చు. మరి ఆయన సన్నిధిలో మరి మన ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. ఆయన కాపుదల, ఆయన సన్నిధి నుండే మనం సంపాదించుకోగలం అనమాట. మరి ఫిలిస్తీన్లకు రాసిన పత్రిక కూడా చదువుతాం కదా మనం, 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుందంట. అంటే ఈ లోకంలో ఉన్న అన్ని జ్ఞానాల కంటే యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆయన సమాధానము మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుందంట. ఆయన సమాధానము, ప్రభు యొక్క ఇచ్చేటువంటి ఆ సమాధానము మన హృదయానికి కావలి ఉంటుందంట. ఆయన యొక్క పెట్టినటువంటి ఆ యొక్క సమాధానము మనకి ఏం చేస్తుంది, చెడు మంచి అని విచక్షణ చేసి దాని నుండి తొలగిపోటకు మన హృదయానికి కావలి ఉంటుందంట. తలంపు మన తలలో పుట్టక ముందే ప్రభువుకు తెలుసు కనుక ఆ తలంపును కూడా మనం ఏ విధంగా తలంచుకోవాలనేటువంటి ఆ యొక్క కాపుదల కూడా మన ప్రభు నుండే వస్తుందని కూడా మనము గ్రహించవచ్చండి. మనకు కావాల్సిన సమాధానం కానీ కాపుదల కానీ ఆయన సన్నిధి నుండే మనము సంపాదించుకోగలము. ఈ యొక్క మనము సన్నిధిలో సంపాదించుకునే భాగ్యాలు ఈ లోకంలో మనం సంపాదించుకునే భాగ్యాల కంటే ఎంతో గొప్పవని కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనం సంపాదించుకున్న ప్రతిది కూడా ఈ లోకంతో పాటే నశించిపోతుంది. కానీ మన యొక్క ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క సన్నిధి సంపద అన్ని భాగ్యాల కంటే ఎంతో విలువ గలది, శాశ్వతమైనది. మనతో పాటు పరలోకానికి కూడా
వచ్చేటువంటి మరి ఆ గొప్ప మరి సన్నిధి సంపద అన్నమాట. కాబట్టి అటువంటి సన్నిధి సంపదను మనం సంపాదించుకోవాలంటే మనం ప్రభు మనకిచ్చిన వాగ్దానాలను తీసుకోవాలి. ఆ వాగ్దానాలు మరి దేవుని గ్రంథంలో ఉండి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం విశ్వసించి తర్వాత దాని ప్రకారము మనము ప్రభు ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని పొందగలిగిన స్థితికి మనం వస్తాం అన్నమాట. మరి ఒక పాట ఉంది, ఒక దైవజనుడు రాసిన పాట ఉంది. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములే చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యంబుల్ వాగ్దానములు నమ్ముడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. అంటే వాగ్దానం చేసిన తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి నమ్మకం మనలో ఉండాల. అలా నమ్మినప్పుడు ప్రభువుని మనం సన్మానించే స్థితిలో ఉంటామంట. అంటే మనము ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు నాయనా నువ్వు ఇది చేసావు, ఇది చెప్పావు నాయనా, నాకు వందనాలు ప్రభా అని ప్రభువుకు ప్రతిదినము మనము కృతజ్ఞత చెల్లించే స్థితిలో ఉండాలన్నమాట. అంటే ప్రార్థనలో ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి కీడును కూడా మనము జయిస్తామని కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి మన నమ్మకం ద్వారా దేవుణ్ణి సన్మానించే స్థితికి, ఆ నమ్మకం ద్వారా ఆయన కాపుదల అనే కంచును మన చుట్టూ వేయించుకునేలాగిన ఆయన దృష్టిలో మనము యథార్థంగా నీతిగా ఉండి ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగిన స్థితికి ఎదగలము. ఎప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు. మనలను మనం పరీక్షించుకోవాలనుకుంటే దేవుని సన్నిధి అనే వెలుగులోకి రావాలా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన రహస్య పాపాలు కనపడతాయి అని చెప్తున్నారు కదా వాక్యంలో. అంటే మనలో ఉన్నటువంటి మరి ఏదన్నా తప్పు మనకు కనపడకపోవచ్చు. చీకట్లో ఉంటే మనకి ఏది కనపడదు, మన ఒంటి మీద ఎంత మురికున్నా కూడా కనపడదు. వెలుగులోకి వచ్చినప్పుడు మనం క్లియర్ గా చూస్తాం. కాబట్టి ప్రభు సన్నిధి అనేటువంటి ఆ వెలుగులో మనము మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి దేవునికి ఇష్టం లేని ప్రతి పనిని క్లియర్ గా చూడగలుగుతాము, దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతాము, ఆయన చేత శుద్ధి చేయబడగలుగుతాము. కాబట్టి మనము ప్రతిది కూడా ఆయన ద్వారా మనము శుద్ధి చేయబడగాలంటే మనము ఆ విధంగా మనము ప్రభు సన్నిధిలో మనము కనపడాలా, ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడాలా. అలా శుద్ధి చేయబడినప్పుడు ఏమవుతుందండి, మనకు మన సిద్ధులలో ఎక్స్ట్రా నూనెను తీసుకువెళ్ళగలిగిన స్థితి వస్తుంది. మనకి మామూలుగా వెళ్ళాము, ప్రార్థన చేసాము, వచ్చేసాము అన్నట్లు కాకుండా ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆ సిద్ధపాటు మరి ఆయన సన్నిధిలో మనం కడుక్కునే విధానం బట్టి మనకు సిద్ధులలో ఎక్స్ట్రా నూనె సిద్ధపరచుకుని ఆయనతో సహవాసం చేస్తూ మరి ఆయన వచ్చు పర్యంతం కూడా ఆయన కొరకు మరి ఓపికతో నిర్దోషమైన స్థితిలో కాపాడుకుంటూ మనం ఎదురు చూడగలిగిన స్థితిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడని కూడా మనం గ్రహించవచ్చు. శ్రమ అనేది వచ్చినప్పుడు సన్నిధిని విడిచిపెట్టకూడదు. శ్రమ వచ్చినప్పుడే ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం గడపటానికి మనం నిశ్చయించుకోవాలా. అబ్రహాం గారు కానీ, యోబు గారు కానీ, అలాగే రిబ్కా గారు కూడా తన కడుపులో పిల్లలు మరి కదులుతూ తనకి అసౌకర్యం కలిగినప్పుడు మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని అడిగిందంట. అంటే దేవుని సన్నిధిలో మనం కనపడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ బాధ ఉన్నప్పుడు మనం ఎక్కడికో మనుషుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళి ప్రయోజనం లేని స్థితికి మనం వెళ్లకుండా ప్రయోజనం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలోకి మనం రావాలని మనం ఈ దినమున మనం నేర్చుకుంటున్నాము. సన్నిధి అంటూ ఆ సన్నిధి యొక్క సారాన్ని మనం అనుభవించకపోతే ఏమి ప్రయోజనం? ప్రతి వారానికి ఒకసారి మనం చేసుకుంటున్నాం. ఇదే సన్నిధి యొక్క క్రమాన్ని మన జీవితాల్లో ప్రతి దినము మనము చేసుకోగలిగినట్లయితే, ఇప్పుడు పని చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఆ టైంలో కూడా దేవుని తలంపులతో మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరి ఆ యొక్క సారాన్ని మనము గ్రహించుకోగలుగుతాము. ఇస్సాక్ గారికి ఒక వాడుకుందంట, అలవాటు ఉందంట. ఏంటి? ప్రతిదినము పొలంలోకి వెళ్ళి సన్నిధి చేసుకునే అలవాటు ఉందంట. అలాగే దానియేలు గారు కానీ, షడ్రక్ మిషక్ అబేద్నెగోలు కానీ
వీరు కూడా మరి శత్రువుల చేతిలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయినప్పటికీ వారు నమ్మిన దేవుని యొక్క శక్తిని వారు విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి రాజుకు వచ్చిన కళను కూడా వాళ్ళు చెప్పగలిగారు. అది చెప్పిన తర్వాత వారికి బలం వచ్చింది. ఇగో దేవుడు ఇట్లా మర్మాలను బయలుపరచగల దేవుడు మన దేవుడు అని ఆయన సన్నిధిలో ఉన్న ఆ యొక్క గొప్పదనం ద్వారా తర్వాత వారు దేవుడు ఆ రాజుగారు విగ్రహానికి నమస్కారం చేయమంటే కూడా వాళ్ళు నమస్కరించలేకపోయారు. ఎందుకంటే వారు దేవుని యొక్క మరి కార్యాన్ని రుచి చూచి తెలుసుకున్నారు. కాబట్టి మనం ప్రతిదినము సన్నిధి చేసుకున్నట్లయితే దేవుడు మనకు కూడా ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. మరింతగా ప్రభులో ఉంటాము. రేపొద్దున ఏదైనా చెడు కార్యం చేయవలసి వచ్చినప్పటికీ దాన్ని చేయటానికి మనము ముందుకు వెళ్ళము. ఎందుకంటే దాన్ని రెసిస్ట్ చేసుకుంటా ఉంటాము. మా దేవుడు గొప్పవాడు, ఎటువంటి స్థితి నుండి అయినా మమ్మల్ని తప్పిస్తాడు, మా దేవుడు గొప్పవాడు, మరి ఎటువంటి మనుషుల యొక్క అంతరంగాన్ని కూడా మరి మా ఇతరులకు మాకు బయలుపరిచాడు దేవుడు. మరి రాబోయే సంగతులను కూడా దేవుడు ఎన్నోసార్లు తన భక్తులకి మరి బయలుపరిచాడు. దానియేలు గారికి మరి ఈ యొక్క అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అన్నది ఆయనకు బయలుపరిచాడు. యెహెజ్కేలు గారికి బయలుపరిచాడు. అలాగే మరి యోహాను గారికి బయలుపరిచారు. మరి మోషే గారు అయితే ఆయన సన్నిధిలో ఉండి మరి ఆది కాండం నుండి మరి మొదటి 5 గ్రంథాలు కూడా మోషే గారే రాస్తారని నేను ఒకసారి విన్నాను. అంటే మోషే గారు ఆది నుండి ఆయన లేరు. మరి ఆదామమ్మలు పుట్టినప్పుడు మోషే గారు లేరు, అప్పటికి ఆయన పుట్టలేదు. అయినప్పటికీ ఆయన ఆ గ్రంథాన్ని రాయగలిగారు. అంటే ఎందుకు రాయగలిగారంటే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువు జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాలు కూడా తన బిడ్డలైన వారికి మరుగు చేయక బయలుపరిచే దేవుడే అన్నాడు. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ఉండి మనము ప్రభువు నుండి మనం ఇవన్నీ కూడా గ్రహించగలము. అలా గ్రహించుకునే స్థితి ఎప్పుడు వస్తుందంటే మనలను మనము ప్రభు సన్నిధులకి అర్పించుకున్నప్పుడు, మనలను మనము ఆయన సన్నిధిలో కుదురుగా కూర్చున్నప్పుడు, మన మనోనిదానం కలిగిన వారమే ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్గుణాలను మరి ప్రభు చేత శుద్ధి చేయబడినప్పుడు, తర్వాత మనం తీర్మానం చేసుకున్నప్పుడు, తర్వాత మనము ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, మరి అదే కాకుండా ఈ లోకంలో ఇంకా మనం నడవలసిన దారి చాలా ఉంది హెడ్ కదండి. మన ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో కూడా మనకు తెలీదు. కానీ ఆ మార్గం అంతటిని కూడా సరైన రీతిలో నడిపించమని ప్రభువుని వేడుకునేటువంటి స్థితి కూడా మనం సన్నిధిలో నేర్చుకోవచ్చు. అదే కాకుండా ఆయనకు కృతజ్ఞత కలిగి ప్రభు ఏం చెప్తాడో మనం విని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనము వీరందరూ కూడా ఈ యొక్క భక్తులైన వారందరూ కూడా మరి అనుసరించిన మార్గాల్లో మనం అనుసరించినట్లయితే మనం కూడా మనం జరగబోయే విషయాలను చూడొచ్చు, జరిగిపోయిన విషయాలను చూడొచ్చు. మనం ఏమి చేయాలో ఇప్పుడు ప్రస్తుతం అన్నది కూడా దేవుడు మనలో చేపట్టుకుని నడిపించే స్థితికి మనము రావచ్చు. కాబట్టి వారందరూ కూడా మరి సన్నిధిలో ఉండే ఈ అన్ని విషయాలు కూడా గ్రహించగలిగారంటే వారి యొక్క అంతస్తు ఎంత మరి ఉన్నతంగా మరి ఎదిగిందంటే మరి ఇది యొక్క సన్నిధి యొక్క ప్రభావం అని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి మనము కూడా సన్నిధిలో ఉండి మరి ఆయన ఇచ్చేటువంటి సర్వ సంపదలను సంపాదించుకోవాలంటే ఆయన సన్నిధిలో సర్వ సంపదలు ఉన్నాయని వింటాము, సంపూర్ణ సంతోషం కలదని వింటాము. అవన్నీ కూడా మనము మన హృదయాల్లోకి మన జీవితాల్లోకి మనము తెచ్చుకోవాలంటే మనము కూడా సన్నిధికి మన యొక్క సమయాన్ని ఇచ్చి సన్నిధిలో ప్రభువుతో సహవాసం చేసేటువంటి ఆ స్థితికి మనం ఎదిగినట్లయితే అట్టి ధన్యత ప్రభు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేసి మనలను ఆయన సన్నిధిలో నడిపించుకుంది గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రతి విధమైన శోధనల నుండి కూడా కాపాడబడతాము. ఆయన సన్నిధిలో మనం హెచ్చింపబడతాము. ఆ సన్నిధిని విడువక మనం ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క సన్నిధి యొక్క సారాన్ని గ్రహించిన వారమే. సన్నిధి యొక్క సారము మన అణువణువున కూడా మన నెత్తి నుండి అరికాల వరకు కూడా మరి ప్రతి ఒక్క అడుగు కూడా ఆయన సన్నిధి సంపదతో నింపబడి ఉండి నా దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.
మనమందరం కొద్దిసేపు మౌనంగా ఉండి మనోనిదానం కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కూర్చుందాం. మనోనిదానం కలిగిన మనము మన ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వెలుగు, ఆయన ముఖ కాంతి మన మీద ప్రసరింపజేయబడుతున్న పరిస్థితిలో మనము మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని ఒప్పుకొని ప్రభు చేత, ఆయన రక్తం చేత శుద్ధి చేయబడదాం. మన పాపములను ఒప్పుకుందాం. తలంపు చేత కానీ, క్రియ చేత కానీ, మాట చేత కానీ, ఏ విధమైనటువంటి మరి క్రియ పనుల వల్ల కూడా మనము చేసిన ప్రతి దాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోదాము. ప్రభు సన్నిధిలో మనం మౌనంగా ఉండి కనిపెట్టినప్పుడు ప్రభు మనకు ప్రతిది కూడా గుర్తు చేస్తారు. మరి జరిగిపోయినవి మర్చిపోయాను అనుకుంటే మరి జరిగిపోయిన విషయాలు కూడా దేవుడు మనకు గుర్తు చేయగల సమర్థుడు. జరగబో విషయాల్లో కూడా మనం ఆ పాపం చేయకుండా తప్పించగలిగిన సమర్థుడైన మన తండ్రిని వేడుకుందాం. మన పాపములను ఒప్పుకుందాం. ఎందుకంటే ఒక చిన్న డాగ్ ఉన్నా సరే అది మాత్రమే ప్రత్యేకంగా కనపడుతుంటది. మనమంతా కూడా శుద్ధి చేయబడి ఒక్క చిన్న విషయంలో తప్పిపోయినట్లా మనము తప్పిపోయినట్లే. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడినప్పుడంట అదంతా కూడా పారేయాల్సి వస్తుందంట. అది ఎంత చక్కటి మరి పర్ఫ్యూమ్ అయినప్పటికీ మరి దాంట్లో అటువంటి పడినప్పుడు వాటిని పడవేయాల్సి వస్తుందంట. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా కూడా ఒక చిన్న పాపం చాలు మనల్ని అపరిశుద్ధం చేయటానికి. గిన్నెడు పాలు ఉంటాయి, ఒక్క చుక్క విషయం దాంట్లో వేసినట్లయితే అది పాలన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, ఏ విధమైనటువంటి పాపం మనం దరిచేరకుండా చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. ఎప్పటికప్పుడు కడిగివేసి ఆయన రక్తం చేత శుద్ధి చేయబడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనం ఈ పాపలోకంలో ఇంకను మనం ప్రయాణించవలసిన ప్రయాణం చాలా ఉంది. ప్రభు రాకడ వచ్చి పర్యంతం కూడా మనము ఆయన ఈ లోకంలో మనం బతకాలి. కాబట్టి మనం ఈ లోకంలో మనకు దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనలను మనము ప్రక్షాళన చేసుకుంటాకి ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకొని ఆయన చేత శుద్ధి చేయబడదాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. ప్రభా నా తండ్రి, నాయన నీ సన్నిధిలో అనుదినము కనపడాలని తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఎందుకంటే నీ సన్నిధిలో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు వింటున్నాం నాయన. నిజమే, మాకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నీ కాపుదల ఉంటుంది ప్రభా నా తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి జరగబోయే విషయాల్లో ప్రభా నా తండ్రి ఇది ఒక కీడు వస్తుంది, ఇది వస్తుంది అని ముందుగానే మాకు చూపించే దేవుడు అన్నావు. జరిగిపోయిన విషయాల్లో కూడా మేము ఏదన్నా తప్పు చేస్తుంటే అది ఒప్పుకుంటా కూడా నువ్వు సహాయం చేసే దేవుడు అన్నావు. కనుక నాయన నీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా. నీ సన్నిధిలో అనుదినము కనపడి నాయన నన్ను నేను నీ రూపంలోకి నువ్వు మార్చుటకు ప్రభా నా తండ్రి యోగ్యునిగా నా తండ్రి నాయన చేసుకోవాలని ఆశ ఉంది. కాబట్టి ప్రభా నేను తీర్మానం చేసుకుంటున్నానని మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాము. ఎందుకంటే ఈ శరీరం గతించిపోతుంది, త్వరలో ఎప్పుడు గతించిపోతుంది అన్నది మనకు తెలియదు. కనుక ఈ శరీరం కోసము కాదు, మన ఆత్మ, మన జీవము
మరి ఆయన దృష్టిలో నిర్దోషంగా మరి నా నిష్కలంకంగా ఉండగలుగుటకు మనం ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. మనము ప్రభుకి సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. మనం కొంచెం చేసుకుని కొంచెం ఇచ్చి కొంచెం దాచుకున్నట్లయితే మనము సంపూర్ణ సమర్పణ కాదు. అన్నయ్య సప్పేరంట, పొలము వాళ్ళు అమ్మారంట, దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారంట. కానీ కొంత దాచిపెట్టుకుని కొంత తెచ్చి ఇచ్చారట. దానివల్ల పరిశుద్ధాత్మని నువ్వు ఎందుకు దుఃఖింపజేస్తున్నావు అని చెప్పి పౌలు గారు అన్నప్పుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచి చనిపోయారంట. మనము ఆ చనిపోయే నరకాది స్థితికి మనకు వెళ్ళకున్నట్లు మనము దాచుకోవాల్సింది ఏమీ లేదు. సమర్పణ చేసుకోవాలనుకున్నప్పుడు సంపూర్ణంగా సమర్పించుకుందాం. సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే దాని యొక్క మరి బహుమతిని, దీవెనను మనం పొందగలుగుతాం. ఎందుకంటే మనల్ని శుద్ధి చేస్తాడు ప్రభు. మనకు తెలియదు ఎక్కడ ఏముందో, కానీ సమస్తం ఎరిగిన దేవుడు, మనలో ఉన్న సమస్తమైనటువంటి కీడును తొలగించగలిగిన శక్తి గల దేవుడు. ప్రభునకు సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవునికి దగ్గరకు వచ్చి, కష్టం లేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు వాటితో తొలతూగుతూ దేవుడిని నిర్లక్ష్య పెట్టి అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు మన హృదయాన్ని ఏలేలాగా మనము సంతోషంగా ఉండాలంటే ప్రభుకి మనల్ని మనము సమర్పించుకోవాలి. సమర్పించుకున్న మనము ప్రభువును వేడుకుందాం. నాయన, ఈ పాపలోకంలో నేను సంచరించవలసింది కనుక నీవిచ్చిన ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోగలుగుతాకు నా తండ్రి. సరైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు తండ్రి. నీవు నాతో మాట్లాడినప్పుడు తండ్రి దాన్ని గ్రహించగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకుని నాయన మా నిర్దోషత్వం, నిష్కలంకన అనే స్థితిని ప్రభా కాపాడుకుంటూ మా హృదయాల్లో నా తండ్రి నీ సమాధానంను ఏలుతూ ప్రభా నా తండ్రి మేము సంతోషంగా నీలో జీవించగలటకు తండ్రి నాయన నీ కృప మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. ప్రభు కృపను బట్టి, ఆయన దయను బట్టి రాకడకు సిద్ధపడే గొప్ప భాగ్యాన్ని దయచే తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఈ లోకాన్ని జయించగలటకు, మా శరీరాన్ని జయించగలటకు నాయన ప్రభా నీ కృపను అనుగ్రహించండి. దుష్టుణ్ణి ఎదిరించి దాన్ని జయించగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి. వేడుకున్న మనము ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, నీ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప భాగ్యాలను ప్రభా నాయన చూడగలిగినట్టు ప్రభా నాయన మమ్మలను నీవు నడిపించుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. సన్నిధిలో ఉన్న గొప్ప గొప్ప భాగ్యములను ప్రభా మేము ఈరోజు కొన్ని విషయాలు మేము వివరించుకుని ప్రభా నాయన మేము తెలుసుకుంటకు నువ్వు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనాలు. నీ సన్నిధిలో గడుపుటకు నాయన మాకు నా తండ్రి నాయన మాకు సమయాన్ని, పరిస్థితులను ఇస్తున్నందుకు నీకు వందనాలు. మా జ్ఞానం చేత వాటిని మేము పోగొట్టుకుంటుండగా నాయన మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ నా ప్రభా నాయన నీ సన్నిధి భాగ్యాన్ని ప్రభా మాకు ప్రసాదించుతున్న దేవాది దేవా నీకు వందనాలు.
మాకు ఇచ్చిన ఈ సహవాసంకే నీకు వందనాలు. సహవాసంలో ప్రభ మాకు ఇచ్చినటువంటి నా ప్రభ శాంతి సమాధానాలకే నీకు వందనాలు. నీ సన్నిధిలో కనపడామనేటువంటి నా తండ్రి నాయన ప్రభ, నా తండ్రి ఆ సంతృప్తిగా నీకు వందనాలు నాయన. ఇంకనూ మేము చేయవలసింది ఎంతో ఉందని గ్రహిస్తున్నాం కనుక నా ప్రభ ప్రతి విషయంలో నీ చేయి పట్టుకుని నడిపించమని మన ప్రభ నా తండ్రి నీ మా ఎల్లా మా కుటుంబంలో ఎల్లా నీ కృపను కనపరుస్తూ దేవుని కనపరుస్తూ ఆయన చేయి పట్టుకుని నడిపించిన దేవాది దేవ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్య జీవాన్ని మా కొరకు సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు. అన్నిటికంటే గొప్పదైనటువంటి నీ వాక్య గ్రంథాన్ని ప్రభ మాకు బహుమతిగా దయచేస్తున్న తండ్రి నాయన. వాక్యానుసారంగా నడుచుకోమని ప్రభ మాకు బోధించిన దేవాది దేవ నీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతులు చెల్లించిన మనము ప్రతి విషయంలో కూడా మనం ప్రభు మనల్ని చూస్తున్నాడని, ప్రభు మన అంతరంగాన్ని చూస్తున్నాడని, మనం చేసే ప్రతి క్రియ ఆయన నామానికి మహిమకరంగా ఉంటూ మరి ఆయన బిడ్డలముగా మనం ఆయన సన్నిధిలో నిర్దోషులుగా కనపడాలని ఆయన చేసే ప్రతి ప్రయత్నం కూడా మనము గ్రహించగలగాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక కొద్దిసేపు ఆయన సన్నిధిలో మనం మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో, ప్రభు మనతో ఏమి చెప్పనై ఉన్నారో, మరి మన శరీరం మామూలుగా మనకు ఈ లోకపు గందరగోళంలో ఆయన స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్న మనకు మరి ప్రభు మనకు దయచేసిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మనతో ఏం చెప్తున్నారో దాన్ని గ్రహించగలుగుటకు ప్రభు సన్నిధిలో మనము కొద్దిసేపు మౌనంగా ఉందాము. దయచేసి ఎవరు మాట్లాడొద్దమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ. మన దృష్టిని మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పుడు వరకు నా తండ్రి నీ సన్నిధి యొక్క భాగ్యాన్ని గురించి, నీ సన్నిధి కంచెను గురించి నా ప్రభా మేము నేర్చుకుంటాకు ప్రభా నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన మా జీవితాలను ప్రభా నా తండ్రి నాయన నీకు అన్వయించుకుని నా ప్రభా నాయన నాయన నిన్ను పోలి నడుచుకుంటూ నా ప్రభా నా తండ్రి నీ యొక్క కాపుదలలో నీవిచ్చే సమాధానంతో సంతోషంతో నాయన ప్రభా మేమందరము రాకడకు సిద్ధపడగలిగినట్లు, రాకడలు ఎత్తబడగలిగినట్లు నీ కృపను కనికరాన్ని మాకు అనుగ్రహించమని, నీవిచ్చిన ఈ సమయం నిమిత్తము నీకు నానా లెక్క అప్పచెప్పుకోవాల్సిన పరిస్థితి మేము రాకుండా నా ప్రభా ఆయన నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయన నీ కృపను కనపరచమని నా ప్రభా నా తండ్రి సమయం కొద్దిగా ఉంది కనుక నా తండ్రి నీ రాకడ బహు సమీపంగా ఉందని కూడా మేము గ్రహిస్తున్నాం ప్రభా. లోకంలో జరిగేవన్నీ కూడా ఇలా జరుగుతాయి అని ప్రభా నీ బిడ్డల ద్వారా మాకు ముందుగానే రాయించిన దేవాది దేవా నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తగిన జ్ఞానాన్ని వివేచనను మాకు దయచేసిన ఆయన మా చేయి పట్టుకుని నడిపించమని ఈ కార్యక్రమం అంతటినీ మరొకసారి నీ కృపా హస్తాలకు అప్పగించుండగా నా ప్రభా దీవించి ఆస్వాదించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఈ రాకడలు ఎత్తబడగలిగే గొప్ప కృపను తరుణాన్ని దయచేయమని, ఈ వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డ కూడా రాకడకు సిద్ధపడగలిగినటువంటి నా తండ్రి త్వరపడి సిద్ధపడగలిగినటువంటి స్థితిని ప్రతి బిడ్డకు దయచేయమని, అన్ని విషయాల్లో నీవే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని, మేము కానీ మా కుటుంబాలు కానీ ఏ ఒక్కడెక్క కూడా విడవపడకుండా నీ కృపను కనపరచమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.